సో మనతో పాటు మోతే శ్రీలత గారు ఉన్నారు. మేడం, మీరు డిప్యూటీ మేయర్గా ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఎందుకు జాయిన్ అయ్యారు? చెప్పింది కదమ్మా, మేము 20 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నాము. మాకు సరైన న్యాయం జరగలేదు. మేము లాస్ట్ 2020లో కార్పొరేటర్గా పోటీ చేసినాము. అప్పుడన్నా మాకు మంచి న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. సరే, కొంచెం న్యాయం చేసి డిప్యూటీ మేయర్ ఇవ్వడం జరిగింది. దానికై మేము కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అభినందిస్తున్నాను ఆ విషయంలో అయితే. కాకపోతే మా వారు చేసిన ఉద్యమానికి ఎప్పుడో 20 ఏళ్ళ కిందట రావాల్సిన పదవులు ఇప్పటివరకు కూడా రాలేదు. పదవనే కాదు, ఒక గుర్తింపు కూడా రాలేదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు 3 సార్లు డిప్యూటీ మేయర్, అంటే 3 ఇయర్స్గా మీరు డిప్యూటీ మేయర్, అంటే ఇప్పుడు ఈ పదవిని కొనసాగిస్తూనే కాంగ్రెస్లో ఉంటారంటున్నారు. అవును, ఈ పదవిని కొనసాగిస్తూనే కాంగ్రెస్లో ఉంటాం. మేడం, ఇప్పుడు ఏదైనా సీటు ఆశించి ఇందులోకి వచ్చారా? ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి, మరి ఏ విధంగా, ఏ ఉద్దేశంతో? మేము ఉద్యమం చేసినప్పుడే సీటు ఆశించలేదు. మాకు ఏదో ఒకటి ఇస్తారు, ఉద్యమం చేసినాం అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండడం జరిగింది. ఇక్కడైతే మేము ఏ సీటు ఆశించి మేము రాలేదు. మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉద్యమకారులాగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? ఆ నమ్మకంతోనే ఈరోజు రావడం జరిగింది. సార్, మీరు చెప్పండి, ఉద్యమం టైం నుంచి మీరు ఉన్నారు. సో మీకు ఎందుకు నచ్చలేదు బీఆర్ఎస్ పార్టీ? అక్కడ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. మేము 2001కి కూడా కేసీఆర్ కుడుభుజంలో ఉంటూ మేము పార్టీలో పనిచేయడం జరిగింది. కుడుభుజంలో కాదు, కేసీఆర్ మా కుటుంబంలో ఒకటి తెలంగాణ గురించి అమరుడు కూడా అయ్యిండు, మోతే రామరెడ్డి. అమరుల కుటుంబం మాది. మేము ఎన్నో ఆశించినాం, కానీ మాకు ఏది దక్కలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు అందినాయి. ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. మరి మేము కేసీఆర్ని కలవాలన్నా, కేటీఆర్ని కలవాలన్నా నెలల తరబడి మేమే కలవలేకపోతున్నాం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన దీంట్లో చేరడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఆయన ఏ పదవి ఇచ్చినా, ఇది ఇచ్చినా కూడా మనం పోవాలని. అంటే ఇప్పుడు అమరవీరులకు కానీ, ఇప్పుడు ఉద్యమకారులకు కానీ ఎలాంటి న్యాయం జరగదని చాలామంది అంటూనే ఉన్నారు. మీరు కూడా అదే అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఇలా ఉద్యమకారులు లేని తెలంగాణ రాలేదు, ఉద్యమకారులను గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇలా ఎంతోమంది అమరులు అయ్యారు కాబట్టి వాళ్ళకి గౌరవం దక్కుతుంది అనే అవసరంతో మీరు రావడం జరిగింది. సరే, ఓకే. సో చూశారు కదా, మొత్తానికి మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, అలాగే శోభన్ రెడ్డి అంటే ఉద్యమం టైం నుంచి వెళ్ళి మేము పార్టీలో ఉన్నాము, కానీ మమ్మల్ని గుర్తిస్తలేరు. అలాగే 3 ఇయర్స్గా నేను డిప్యూటీగా ఉన్నప్పటికీ నేను ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా, నాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో కాంగ్రెస్ పార్టీలో మాకు మంచి న్యాయం జరుగుతుంది, మా ఉద్యమకారులకి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి అదే ఉద్దేశంతో జాయిన్ అయ్యాము, ఏ సీటు ఆశించి కాదు అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, అంటే ముందు ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం మీరు కూడా కాంగ్రెస్లో 2 months బ్యాక్ జాయిన్ అయ్యారని తెలిసింది. సో ఎందుకు బీఆర్ఎస్లో జరిగిన అన్యాయం ఏంటి, ఇక్కడ జరిగే న్యాయం ఏంటి? జరిగిన అన్యాయం అంటే ఉద్యమంలో పిచ్చి అసలు కేసీఆర్ అంటే రోమాలు పడిచేది. అబ్బా కేసీఆర్ అనే తెలంగాణ అంటే అసలు పాట పెడితే కూడా మా కేసీఆర్ మాటలని ఇంట్లో వంట చేస్తూ కూడా బయటకు వచ్చే అంత పిచ్చి అనేటి ఒక్కొక్కరికి, నాకే కాదు అందరికి ఇక్కడ ఉన్న. మా పాప చిన్నప్పుడు ముక్కు తాత అనే పిలిచే రేంజ్కి వెళ్ళి ఉన్నా అంటే నేను ఆమెకి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలే ఎంత బాధ అంటే మా ఇంటి నుండే చెప్తాం, ఇంట్లో గెలిచి రచ్చగెలవాలంట. మా ఇంట్లో ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పోతా అంటే మన ఎలక్షన్లో పనిచేసి ఎందుకు మమ్మీ ఇంకా పోతున్నావు, కేసీఆర్ అంటే ఎందుకు పిచ్చి అనే రోజులు. పిల్లలకే మన పిల్లల పనులు, నా కొడుకు మన లండన్ వెళ్ళి స్కాలర్షిప్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు. స్కాలర్షిప్ కూడా గంగుల కమలాకర్ దగ్గరికి వెళ్తే పో సౌమ్య అవుతుంది అన్నాడు. తీరా చూసే వరకు మా బాబు రిజెక్ట్ అని వచ్చింది. అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా రాలేదు. ఇంకెవరికి వస్తాయి? ఇక మనం ఎవరైనా మన పిల్లలకు చేసుకున్నాక బయట పోవాలనుకుంటాం. అదే రానప్పుడు ఇంకెందుకు రాజకీయం ఎందుకు? అదే ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే రేవంత్ అన్న చూస్తున్నాం, మాతో పాటు అందరూ వింటున్నాం, రేవంత్ అన్న గురించి మంచి చెడు అన్ని విన్నాం. కాబట్టి ఆయన ఏంటి అని తెలుసుకున్నాక పార్టీలో 2 months బ్యాకే మన మహేష్ అన్న ద్వారా జాయిన్ అయినాక నేను కూడా అందరికి చెప్పిన, మనం పార్టీలో కాంగ్రెస్లో ఎందరో అణచివేత పడ్డాం. ఆయన మా నియంత్రణ పాలనకు ఎవరిని కూడా ఉద్యమంలో పిల్లలకు హెల్ప్ చేస్తాం హరీష్ ఆయన కేటీఆర్ మేము చెయ్యమా అనుడు మట్టుకే కానీ ఒక్కరికి చేసలేదు. తీరా వాళ్ళు రాష్ట్ర మంత్రులు గారు పోతే వాళ్ళు ఏమంటారు తెలుసు, హరీష్ అయినా కేటీఆర్ మా కాన్స్టిట్యున్సీ కాదు కదా, మీరు ప్రతి ఒక్కరిని అన్న మాటలు చెప్తున్నా. నా విషయంలో కూడా ఒకసారి హరీష్ రావు అన్నాడు, మా తమ్ముడు విషయంలో జాబ్ కోసం వెళ్ళినా మా కాన్స్టిట్యున్సీ కాదు కదమ్మా అన్నారు. వీళ్ళు రాష్ట్ర మంత్రులను ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థం కాదు. మేము అన్నిటికీ మేమే అని పోతారు, మళ్ళీ ప్రతి దానికి ఉన్న ఎమ్మెల్యే కూడా వాల్యూ ఇయ్యరు, అక్కడ ఉన్న ఇన్ఛార్జి కూడా వాల్యూ ఇయ్యరు. వీళ్ళే మళ్ళీ మంత్రులు స్టేజ్ల మీద ఉంటారు. అదేం సోకో, వీళ్ళకి ఫోటోలో సోకో మరి ఏం సోకో మరి అర్థం కాదు. ప్రతి దగ్గర వాళ్ళే
అసలు లోకల్గా పాపం వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు వాళ్ళ కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ వీళ్ళ పెద్దపల్లి అట్లా పిలిచే వాళ్ళే కాదు వీళ్ళు ప్రతి దానిలో. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇప్పుడైనా మన రేవంత్ అన్నకు మన కష్టాలు చెప్పి మన పిల్లలు ఫస్ట్, నేనైతే నా పిల్లల గురించే జాబులు కానీ ఏది కానీ పిల్లలు చదువుకొని ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, కనీసం జాబులన్నా రావా, కష్టపడదాం, జాబులు ట్రై చేస్తాం, మంచిగా కోచింగ్లు పోతున్నారు. ఇప్పుడు నా బిడ్డకి ఇప్పుడు నా బిడ్డకు పంపించిన నేను అప్లికేషన్ పెట్టుకుని నాకు వస్తుందని నమ్మకం. మళ్ళీ మా పాప అమెరికా వెళ్ళింది, స్కాలర్షిప్కి ట్రై చేస్తా, ఖచ్చితంగా ఇస్తారు. అంటే మనం కరెక్ట్, పాప కూడా క్లెవర్ స్టూడెంట్. అప్పుడు వాళ్ళ పైరోల ప్రకారమే వచ్చినాయట. అప్పుడు ఉన్న ప్రకారం మా పాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో పైరోలు, అందరు పైరోలు ఎవరు ఎమ్మెల్యేకి దగ్గర ఉన్న వాళ్ళకే పిల్లలకు వచ్చినాయి. ఇక్కడ అట్లా కాదు, న్యాయం ఎవరికి ఉంటే అక్కడ వస్తుందని చూసినా. నేను కూడా అప్లికేషన్ పెట్టినా, నాకైతే నమ్మకం ఉంది రేవంత్ అన్న వర్గంలో అయితే ఏడనైతే లాబింగ్ జరుగుతలేదని విన్నా. మనం కూడా ఇప్పుడు మన శోభనన్న మేడం శ్రీలత గారు జాయిన్ అయ్యారు కాబట్టి నేను కూడా ఆ రోజు వచ్చిన, బంతురామ్మన్ అన్న జాయిన్ అయినాడు వచ్చిన, ఇవాళ కూడా వచ్చిన. మన వాళ్ళు నడిబడ్డు అందరు బయట హైదరాబాద్ నడిబడ్డులో ఉన్న మొత్తం హైదరాబాద్ సగం ఖాళీ అయింది. ఇక మొత్తం హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లో మనం గెలుస్తున్నాం. మేము చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ సునీతా మేడం గెలిపించుకుంటున్నాం ఫిక్స్. అదైతే నేను ఆ కాన్స్టిట్యున్సీ మంచినే కాబట్టి చెప్తున్నా. సునీతా లక్ష్మణ్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించుకున్నట్టే. ఇక మేమందరం కష్టపడతాం. మొన్న ఈ నెల రోజులు ఇదే ఒక్కొక్కరం 10 మందిగా తయారయ్యి ఒక్కరం 10 మంది ఫస్ట్ మా పిల్లల్ని స్టార్ట్ చేస్తాం. పిల్లల నుండి స్టార్ట్ చేస్తాం. పిల్లలు తలుచుకుంటే ఏదైనా సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా అయితే ఒక్కొక్క పిల్లలు, మా ఇంటి పిల్లలు ఇద్దరు, ఇంకో ఇంటి పిల్లలు, వాళ్ళందరూ సోషల్ మీడియా తలుచుకుంటే సునీతా లక్ష్మారెడ్డి గెలిచినట్టే. మేమైతే అందరం ఇదే నమ్మకంతో ఉన్నాం. తెలంగాణ ఎంపీలను 12 మందిని అయితే గెలిచి మినిమం 12 మంది మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. సో ప్రస్తుతం మనతో పాటు శోభన్ రెడ్డి గారు అలాగే మోతే శ్రీలత గారి అనుచరులు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కానీ మీరు శోభన్ రెడ్డి గారితో అలాగే మోతే శ్రీలత డిప్యూటీ మేయర్ వారితో మీరు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ మానేసి. సో ఎందుకంటారు మీరు ఏ కారణం వల్ల జాయిన్ అయ్యారంట? కారణం ఏం లేదమ్మా, మమ్మల్ని గుర్తించలేదు, పార్టీ గుర్తించలే, మాకు గుర్తించలే, చేయలే, మా కాన్స్టెన్సీలో మమ్మల్ని వాళ్ళు పట్టించుకోలే, చేయలే, వాళ్ళని ఎందుకు. ఇప్పుడు ఎమ్మెల్యే బియ్యం స్థానిక ఎమ్మెల్యే గెలవలే అయినా ఎందుకంటే మనం అది అందుకోసం మనం మన పార్టీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారా అప్పుడు లోక్సభ ఎన్నికల్లో? ఏం లేదు, కార్యకర్తలు ఏమన్నాం. మళ్ళీ మన మంగళాటి నుంచి వైస్ ప్రెసిడెంట్ గదే, ఇంకా వేరే ఏంటంటే కాంగ్రెస్లో ఏదో దొరుకుతుంది ఏదో అని వచ్చినాం దాంట్లో. ఇప్పుడు ఇందులోకి జాయిన్ అవ్వడానికి గల కారణం అంటే ఉద్దేశం ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యి? మనం పార్టీ మారాలని ఉన్నది, వేరే మన టీఆర్ఎస్లో ఏం మనకు సరిగా గుర్తింపు లేదు, అందుకోసం. మీరు చెప్పండి, మీ పేరు? అమ్మ గోషమేళ్ళ. నేను 2001లో జాయినింగ్ అయిన టీఆర్ఎస్లో. మన జనవరి నుంచి జాయిన్ ఉన్నా. ఆ రోజు సంది ఇప్పుడు 23 ఏళ్ళ దాకా పార్టీలో ఉంది టీఆర్ఎస్లో. కానీ మాకు ఏంటంటే ఉద్యమకారులకు నేను పార్టీ గురించి కష్టపడ్డా, పార్టీ చేయడం వచ్చిన మాకేంటంటే మాకేమీ వాళ్ళు లేదు, మాకు గుర్తింపు లేదు, మాకేమీ మా పేరు కూడా చూడరు. 3-4 ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో కూడా మా పేరు తీయలే వాళ్ళు. మా పేరు ఇట్లా మన సీనియర్ లీడర్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. మాకు ఉద్యమకారులు పక్క పెట్టినప్పుడు మేము కష్టపడి తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళు మేము స్టార్టింగ్లో. మా తెలంగాణ నుంచి ఉద్యమకారులు పక్క పెట్టినప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ మాకు 22 మాకు ఒక గుర్తింపు ఇస్తా అని చెప్పింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ. ఇప్పుడు ఈ కేసీఆర్ అప్పుడు ఏముండమ్మా, ఏం లేకుండా టీఆర్ఎస్లో మేము జనరేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో మేమే ఉన్నాం. మా ఊర్లో పట్టి కూడా మాకు అడిగేది ఏం చారి హైదరాబాద్లో ఉందా టీఆర్ఎస్ ఉండదు సార్ అని చెప్పి మేము చెప్పేది పార్టీలో.